హాయ్. మనం ప్రీవియస్ వీడియోలో సైబర్ సెక్యూరిటీలో నెట్వర్క్స్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం ప్రోటోకాల్స్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్‌గా ఇక్కడ మనకి సో మెనీ డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్‌కి లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి మెసేజ్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఓకే. కమ్యూనికేషన్ జరగాలి. అలా కమ్యూనికేషన్ జరగడానికి యూజ్ చేసే వాటినే ప్రోటోకాల్స్ అంటామనమాట. సో ఇక్కడ ప్రోటోకాల్స్ అంటే a protocol is a set of rules that governs how data is transmitted over a network. It defines the format, order, and meaning of the message exchanged between devices. Essentially, protocols are the language that computers uses to communicate with ఈచ్ అదర్. ఓకే. సో ప్రోటోకాల్ అనేది లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ పర్పస్ చూసుకున్నట్టయితే కంప్యూటర్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని ప్రోటోకాల్ అంటున్నాము. ఈ ప్రోటోకాల్లో మనకి మెయిన్గా వచ్చేసి టెక్స్ట్ మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫరింగ్ వెబ్ పేజెస్ పర్పస్ అయితే యూజ్ చేసే ప్రోటోకాల్స్ వచ్చేసి హెచ్టిటిపిఎస్. ఇంతవరకు హెచ్టిటిపి బాగా వాడేవాళ్ళం, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. కాకపోతే ఇందులో సెక్యూరిటీ తక్కువై మనం ఏదైనా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా అది హెచ్టిటిపిలో ఉందనుకోండి, ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ విఎల్ఆర్ ట్రైనింగ్ ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, దీని మీద క్లిక్ చేసినప్పుడు కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని చెప్తుంది కదా. సో ఎవరి ఇన్ఫర్మేషన్ కార్డ్ ఈజ్ ప్రైవేట్. ఓకే. సో హెచ్టిటిపిఎస్ అంటే ఇది హెచ్టిటిపిఎస్ లో ఉంది, కానీ కొన్ని వెబ్సైట్స్ చూసుకున్నట్టయితే హెచ్టిటిపిలోనే ఉంటాయి. సో మీకు అలాంటి వెబ్సైట్ ఏదైనా వచ్చినప్పుడు మీరు ఏదైనా ఎక్కువగా ఈ కామర్స్ సైట్లు ఇవన్నీ కూడా కొంతమంది ఏంటంటే ఫ్రాడ్ చేద్దాం అనుకున్నవాడు అలాంటి వెబ్సైట్స్ డెవలప్ చేసి పంపిస్తూ ఉంటారు క్లోన్ చేసి. ఓకే. సో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ క్రెడిట్ కార్డు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఉందనుకుంటేనే ప్రొసీడ్ అవ్వాలి. హెచ్టిటిపిఎస్ లేదంటే అసలు ఆ సైట్ జోలికి వెళ్ళకూడదు అనమాట. ఇవి తర్వాత వచ్చేసి ఎఫ్టిపి ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వాడతారు. రిలయబుల్. ఓకే. సో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ టీసీపీ అంట, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో వస్తాయి. అసలు టీసీపీలో ఎలా సెండ్ అవుతుంది, హెచ్టిటిపిఎస్ లో ఎలా సెండ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఓకే. సో తర్వాత వచ్చేసి పోర్ట్స్ అంటే ఏ 16-bit numerical identifier that allows multiple application or services to run on the same computer and share single network connections. Okay, think of the port number as a door on computer that allows specific application to receive data. So ఇక్కడ మనకు పోర్ట్లు అనేవి 0 దగ్గర నుంచి 65,535 వరకు ఉంటాయి. మనకి వెల్ నాన్ పోర్ట్స్ కొన్ని ఉన్నాయి. హెచ్టిటిపి అనేది ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజర్ ఆన్ చేసుకుని ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసాం అనుకోండి, అది హెచ్టిటిపిఎస్ లో ఉంటే 443 మన సిస్టంలోనే ఉంటాయి పోర్ట్లన్నీ. 443 పోర్ట్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట, సెక్యూర్. లేదు మీకు హెచ్టిటిపి ఉందనుకో 80 పోర్ట్ నుంచి రన్ అవుతుంటుంది. ఇక్కడ వెల్ నాన్ పోర్ట్స్ వచ్చి 0 దగ్గర నుంచి 1023, అలాగే రిజిస్టర్డ్ పోర్ట్స్ వచ్చి 1024 to 49,151, డైనమిక్ ఆర్ ప్రైవేట్ పోర్ట్స్ వచ్చేసి 49,152 నుంచి ఇవి 65,535. ఓకే. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే కామన్ పోర్ట్స్ మీకు 21 ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ పర్పస్ యూజ్ చేస్తాము. తర్వాత 22 SSH సెక్యూర్ షెల్, 23 టెల్నెట్, 25 SMTP, 53 DNS డొమైన్ నేమ్ సర్వీస్, 80 HTTP, 443 HTTPS. ఓకే. 110 POP3 పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్, 143 IMAP ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇవి అదర్ కామన్ యూజ్ పోర్ట్స్. RDP 3389 రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్, 3306 MySQL. మీరు ఎస్క్యూఎల్ ఇంతవరకు మేము ఎస్క్యూఎల్ సైడ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ ఏ పోర్ట్తో కమ్యూనికేట్ అవుతుందని ఎక్కువగా ఇంటర్వ్యూస్లో అడిగేవాళ్ళు. 3306. ఓకే. ఇలా మనకి సో మెనీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ప్రోటోకాల్. ఓకే. ఈ ప్రోటోకాల్ ఇస్ ఎ సెట్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ రూల్స్ దట్ గవర్నర్ హౌ డివైజెస్ కమ్యూనికేట్ ఓవర్ ద నెట్వర్క్. ఫైనల్ గా ప్రోటోకాల్ అంటే మనకి డేటాని, అదే కమ్యూనికేషన్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేషన్ జరగడానికి ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని ప్రోటోకాల్ అంటాము. పోర్ట్ అంటే ఏ పోర్ట్ ద్వారా ఏ పార్ట్ నుంచి కమ్యూనికేషన్ జరగాలి అనేది పోర్ట్. మనకి
అప్లికేషన్ లేయర్ ఇవన్నీ కూడా నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. పోర్ట్ నెంబర్, ఏ పోర్ట్ నెంబర్ ఈజ్ ఏ 16-bit ఐడెంటిఫైర్ దట్ డైరెక్ట్స్ నెట్వర్క్ ట్రాఫిక్ టు స్పెసిఫిక్ అప్లికేషన్ ఆర్ సర్వీసెస్ అండ్ నెట్వర్క్స్. థింక్ ఫర్ ద అపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ ఇవి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ప్రోటోకాల్ పోర్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సెక్యూరిటీ బేస్ క్లోజ్ ఇవన్నీ కూడా కొద్దిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న మ్యాటర్ అర్థం అవుతుంది. కామన్ అటాక్స్, టార్గెటింగ్ ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్. పోర్ట్ స్కానింగ్, ఎన్మ్యాప్ ద్వారా మనం పోర్ట్ స్కాన్ చేస్తాం. డీడాస్ అటాక్, యూడిపి పై ఐసిఎంఎఫ్ ఫ్లూడ్స్. మ్యాన్ అండ్ మిడిల్ అటాక్స్, ఎఫ్టిపి, హెచ్టిటిపి, క్రెడెన్షియల్ థెఫ్ట్, ఎఫ్టిపి టెల్నెట్, ర్యాన్సమ్వేర్ ప్రొపగేషన్, పోర్ట్ 445. సో ఇవన్నీ కూడా మీరు సైబర్ సెక్యూరిటీ పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎలా మనం పోర్టులను ఓపెన్ చేస్తాము, ఏ పోర్టులు ఏవి రన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.